క్వశ్చన్స్ కూడా అసలు చాలా స్పైసీగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అయితే ఎంత ట్రై చేశానంటే మా అమ్మ మా నాన్న ఒప్పించడానికి, అక్క మీ స్నాప్చాట్ ఐడి ఏంటి, కజిన్ పెళ్ళా ఏంటి, నీ పెళ్ళా అక్క మాకు తెలిసిపోయింది ఇది అని చెప్పి రివీలింగ్ ఇన్ 3, 2, 1. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా అలానే ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ Q&A వీడియో అయితే చేస్తున్నా ఈరోజు. ఎప్పటి నుంచో పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ Q&A వీడియో చేయక్క అని చెప్పి. నేను యాక్చువల్ చెప్పాలంటే లాంగ్ బ్యాకే చేయాల్సి ఉండే, ఒక 2-3 వీక్స్ బ్యాకే చేయాల్సి ఉండే ఒక Q&A వీడియో రిగార్డింగ్ ఇంజనీరింగ్ అండ్ దాని గురించి. బట్ మీరు ఆల్రెడీ తెలుసు, ట్రిప్స్కి వెళ్ళినాము అండ్ దెన్ నాకు హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. సో వాటన్నిటి వల్ల ఐ కుడెంట్ ఏబుల్ టు మేక్ దాట్. బట్ అది కూడా పక్కా నేను పోస్ట్ చేస్తా టైం చూసుకొని, బికాస్ ఇప్పుడు కూడా టైం లేదు నాకు. అదంతా ఎందుకు కూడా నేను క్లారిటీగా ఈరోజు చెప్పేస్తాను. దానికంటే ముందు, హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వచ్చింది కదా, ఓకే, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ ఈరోజు అయితే టుడేస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ఏ స్పెషల్ వ్లాగ్ కాదు, స్పెషల్ వీడియో. అండ్ దాంతోపాటు కొన్ని చాలా క్వశ్చన్స్ అడిగినారు మీరందరూ. సో వాటన్నిటి గురించి కూడా స్లోగా నేను అన్నీ చెప్పేస్తా. అండ్ ఈ వీడియో లాంగ్ ఉంటుందో షార్ట్ ఉంటుందో ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఎందుకంటే నేను ఈరోజు మార్నింగే చూసుకున్నా ఏమేమి క్వశ్చన్స్ అడిగినారు అసలు, లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి. అండ్ టుమారో ఐమ్ గోయింగ్ టు అప్లోడ్ ది వీడియో అనమాట. సో ఐఎమ్ వెరీ షూర్ మీకు వీడియో నచ్చుతుందని చెప్పేసి. ఎందుకంటే చాలా వరకు అందరూ అడిగిన మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్స్ అని నేను కలెక్ట్ చేసినాను అనమాట. క్వశ్చన్స్ కూడా అసలు చాలా స్పైసీగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే డిఫరెంట్గా ఉన్నాయంటే నేను ముందు కొన్ని ఆన్సర్ చేయొద్దు, అరే లైట్ తీసుకుందాం అనుకున్న క్వశ్చన్స్ కూడా నేను కొన్ని చూస్ చేసుకున్నాను అనమాట. బికాజ్ ఇట్స్ హై టైమ్ టు ఆన్సర్ దోస్ ఆల్సో. అందుకే ఇంకా లేట్ లేకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, అసలు నేను ఫస్ట్ తొందరగా చెప్పేస్తాను మన యూట్యూబ్ ఆడియన్స్కి అసలు నేను ఎట్లా క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి. యూట్యూబ్లో నేను క్వశ్చన్ ది ట్యాగ్ పెట్టేసి Q&A వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని షూట్ చేయండి అని చెప్పి నేను ఒక పోల్ లాగా పెట్టాను అనమాట. ఇప్పుడైతే నేను ఇంజనీరింగ్కి సంబంధించినవి అవన్నీ నేనేం చూస్ చేసుకోవట్లేదు. దిస్ ఇస్ గోయింగ్ టు బీ అబౌట్ అ లైఫ్ అప్డేట్ కైండ్ ఆఫ్ అ వీడియో. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ ఇది అయిన తర్వాత చాలా డిఫరెంట్ వీడియోస్ వస్తాయి. సో దానికి దీనికి సింక్ మ్యాచ్ అవ్వకుండా ఉండకూడదు కాబట్టి ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో అనమాట. ఐ టుక్ ఫ్యూ క్వశ్చన్స్, అది కూడా మెయిన్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇంకా సోది ఇంకా బిగ్గా తొందరగా చెప్పే అంటారు కదా. ఎస్, ఫస్ట్ ఇది వచ్చేసి కొంచెం లైట్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఎందుకంటే ఒకేసారి బాంబ్ బ్లాస్ట్ కంటే కొంచెం స్లోగా స్టార్ట్ చేసే మేలు కదా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక చిన్న కౌ గురించి అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వ్లాగ్లో అని చెప్పారు కదా, స్టోరీలో చాలా వీడియోస్ కూడా పెట్టారు కదా, అది వాటి గురించి ఏమైంది అని చెప్పేసి చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడిగినారు. మీరు చిన్న ఆవులు తీసుకోవాలనుకున్నారు కదా బిగ్నా, మీకు చాలా నచ్చినాయి కదా, సో అవి మీరు తీసుకున్నారా లేదా అని చెప్పి ఎంతమంది నన్ను అడిగినారో క్వశ్చన్. అన్ఫార్చునేట్లీ మేము తీసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే బడ్డీ ఏంటంటే మా ఇంటికి ఒక 2-3 డేస్కి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, లేకపోతే ఏమైనా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ పెట్స్ ఏమైనా అవి వచ్చినా కూడా ఫుడ్ తిన్నా ఆపేస్తాడనమాట. సో ఏంటంటే బడ్డీకి ఏక్ నిరంజన్లా ఉండడం ఇష్టం అనమాట. అలిగే మెంటాలిటీ అనమాట వాడిది. అంటే ఏంటి డాగ్ గురించి అంత చెప్తున్నారు అంటే, ఎస్, హీఈస్ మై బ్రదర్ అండ్ మా అమ్మ వాళ్ళకి కొడుకు కంటే ఎక్కువ అలాగా. అండ్ మోర్ ఓవర్ బడ్డీ కూడా ఈజ్ నాట్ సో పెట్ ఫ్రెండ్లీ డాగ్ అయితే కాదు. అదొక రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఇదే అనమాట, వాడు ఎక్కడ ఇంకా ఇబ్బంది అయిపోయి వాడు లో అయిపోతాడేమో అని చెప్పి మేము ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ దాట్. కానీ బడ్డీ గురించి ఆలోచిస్తే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు టేక్ దట్ డెసిషన్. సో ది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి కొంచెం మొదలెడదాం. యా, ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ మాస్టర్స్ అబ్రాడ్ అండ్ ఆల్ అని అడిగినారు చాలా మంది. నో గైస్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ మాస్టర్స్ వాటి గురించి, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ స్టడీయింగ్ లా. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఫర్దర్ ప్లాన్స్ కూడా వేరే ఉంటాయి అన్నమాట. నా పర్స్పెక్టివ్ ఎట్లుంటుందంటే, ఒకటే ఎందుకు, ఇప్పుడు ఐ ఈవెన్ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ డూయింగ్ MBA ఆల్సో. అంటే నేను ఏదో చెయ్యాలి అన్నట్టు చేయను. ఇఫ్ నాకు నిజంగా దాని మీద ఇంట్రెస్ట్ ఉండి అండ్ నాకు అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, నేను దాన్ని ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయగలుగుతాను అంటేనే ఐ విల్ బి డూయింగ్ దట్ అనమాట. ఆన్లైన్ MBA చేద్దాము ఎక్కడైనా అబ్రాడ్ కాలేజెస్ ఏమైనా చూసి, బికాజ్ ఐ ఆల్రెడీ రోట్ ఎగ్జామ్స్ కదా. సో అని అనుకున్నా, బట్ ఫర్ నౌ no plans of going there and doing masters.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చాలా మంది అడిగారు నన్ను, అక్క మీ తమ్నేల్స్ చాలా బాగుంటాయి, మీరు తమ్నేల్స్ ఎక్కడ చేయించుకుంటారు అని చెప్పేసి. సో నా తమ్నేల్స్ వచ్చేసి మోస్ట్లీ నాకు స్మార్ట్ ఎడ్వర్డ్స్ అని ఆయనే చేస్తాడనమాట. నేను కావాలంటే ఆయనది మీకు లింక్ ఏదైనా కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అదేదైనా కింద ఇస్తాను. ఇఫ్ మీరు ఎవరైనా చెక్ చేయాలంటే చెక్అవుట్ చేయొచ్చు, చాలా బాగా చేస్తారు. అంటే అది ఇందాక మీరు అందరు అడిగే క్వశ్చన్ వచ్చింది, కొంచెం స్కిప్ చేశాను అనమాట, కొంచెం సేపు తర్వాత చెప్దామని. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి అక్క మీ స్నాప్చాట్ ఐడి ఏంటి? గైస్ నో, ఐ డోంట్ యూజ్ స్నాప్చాట్ లిటరల్లీ నా దగ్గర ఒక 2-3 మెంబర్స్ తప్పితే ఫ్రెండ్స్ ఇంకా ఎవరు ఉండరు. నాకు పిక్చర్స్ కొంచెం ఇష్యూ అవుతుందని చెప్పి నేను అక్కడ అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను, అంతే తప్పితే నేను అసలు స్నాప్చాట్ వాడను. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా మంది నన్ను అడిగారు, జాబ్ క్విట్ చేశాక మీరు అనుకుంటే మీ డాడీ బిజినెస్ టేక్ ఓవర్ చేయొచ్చు కదా, ఆ ఛాన్స్ ఉంది కదా, బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ కాంటెంట్ క్రియేషన్ అన్నట్టుగా చాలా మంది ఈ క్వశ్చన్ అడిగినారు నన్ను. నాకు ఒకటే ఉండే బ్రెయిన్లో ఏంది అంటే, ఇఫ్ ఐ హ్యావ్ ద స్కిల్స్ అండ్ ఇఫ్ ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు వర్క్ ఆన్ సంథింగ్, ఎందుకు నేను నా 4 years ఆఫ్ బీటెక్ అయిపోయిన తర్వాతే నేను ఎందుకు జాబ్ చేయడమా లేకపోతే ఏదైనా వర్క్ అంటే మనీకి సంబంధించిన ఎందుకు అప్పుడే చేయాలా బేసిక్గా, వై నాట్ నేను ఎందుకు మనీ ఎర్న్ చేయొద్దు, అట్లా బ్రెయిన్ ఉండే అనమాట నాకు ముందు నుంచి ఉండే. సో నేను నా సెకండ్ ఇయర్ ఎండింగ్కి లాస్ట్ ఇంకా నేను పాకెట్ మనీ మా పేరెంట్స్ నుంచి తీసుకోవడం ఆపేసిన కంప్లీట్గా. ఐ వాజ్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉన్నాను, అంటే ఏదో ఫన్ కోసం అన్నట్లు చేస్తూ ఉంటే, అండ్ నేను రిటర్న్ నాకు మనీ వచ్చేది పాకెట్ మనీ లాగా. సో ఐ యూస్ టు యూస్ దట్ అనమాట. నాకు ముందు నుంచి కాంటెంట్ క్రియేషన్ మీద ఈ ఇన్స్టాగ్రామ్ మీద లేకుండే యూట్యూబ్ మీద నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు మనీ వచ్చింది కదా, నా ఫేవరెట్ థింగ్ నుంచి నాకు వచ్చింది, ఆ జానర్ నుంచి వచ్చింది కదా అని చెప్పి ఐ షేర్డ్ ఇట్ టు మై డాడ్, అంటే మా నాన్నకి సెండ్ చేసి మా నాన్న వావ్ అనేసి అని తర్వాత నేను దాన్ని ఇచ్చలేను అనమాట. సో దట్స్ హౌ ఐ యామ్. అంతకు నేను సొంతంగా ఏదైనా చేయాలి, కొత్తగా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అనే టైప్ ఆఫ్ పర్సనాలిటీ నాది బేసిక్గా. అంటే అందరికీ అలా ఉండాలా అంటే అట్లా అవసరం లేదు, ఎవరెవరి డిసిషన్స్ వాళ్ళెట్వి. అండ్ ఆల్సో ఈవెన్ అంటే మన డాడీ వాళ్ళు చేసేదాన్ని మనం టేక్ ఓవర్ చేసి మనం చేసేది కూడా అది చాలా పెద్ద విషయం. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్, బట్ నేను జనరల్ పర్స్పెక్టివ్ చెప్పేది ఏంటంటే ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు దట్ అనమాట. అంటే కొత్తగా ఏదైనా చేయాలి, డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలి అని. ఈ క్వశ్చన్ కూడా నాకు అంటే ఒక 2-3 మెంబర్స్, ఎక్కువ మంది పెట్టలేదు. ఫస్ట్ మిమ్మల్ని ఫాలో చేసిన కొత్తల్లో మీరు రిచ్ షో ఆఫ్ చేస్తారు అనుకున్నాము, బట్ ఆఫ్టర్ సీయింగ్ యువర్ ఫ్యామిలీ చాలా ప్యూర్ హార్టెడ్గా ఉన్నారు అది ఇది అని చెప్పి చాలా మంది ఈ క్వశ్చన్ వచ్చింది నాకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యా దట్స్ వెరీ ట్రూ. అంటే ఫస్ట్ చూడంగానే ఎవరైనా మనిషిని చూడంగానే మనకు ఒక పర్స్పెక్టివ్ మారిపోతుంది. మనం ఒక రకంగా అనుకుంటాం వాళ్ళ గురించి, వీళ్ళు టెక్ వేస్తారు, యాటిట్యూడ్ ఇలా అనుకుంటారు చాలామంది. నేను కూడా చాలామంది గురించి అలా అనుకుని ఉంటాం, కానీ తర్వాత మనం మాట్లాడిన తర్వాత ఇలా కొంచెం చేంజ్ అవుతూ ఉంటాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, మీరు అలా అనుకున్నందుకు. సో యా, ఫస్ట్ దాని గురించి కాదు, తర్వాత దాని గురించి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంకా ఇప్పటి నుంచి మొదలవుతాయి. ఇది ఎంతమంది అడిగినారంటే, ఐ డోంట్ నో, మీకు నా గురించి నా పర్సనాలిటీ గురించి తెలిసిన తర్వాత కూడా, అంటే నేను ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని తెలిసినా కూడా యూ గైస్ వర్ ఆస్కింగ్ మీ అబౌట్ దిస్ క్వశ్చన్స్. ఓకే, ఇది ఆన్సర్ చేయాల్సిందే, ఎందుకంటే ఇట్స్ హై టైం. నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చిన ఇన్స్టా అండ్ యూట్యూబ్లో రీచ్ వచ్చింది కదక్క, నువ్వేమైనా నెక్స్ట్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేద్దామని నీకేమైనా గోల్స్ ఉన్నాయా అండ్ ఎవరైనా రీచ్ అయినారా అని చెప్పి చాలామంది అడిగినారు నన్ను సీరియస్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో, నాకు అలాంటి థాట్ ప్రాసెస్ ఎప్పుడు లేదు. ఐ డోంట్ నో అంటే అది ఎలా పోర్ట్రే అవుతుందో లేదో, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ నా యూట్యూబ్ ఛానల్లో అంటే అభిజ్ఞారెడ్డి లక్కిరెడ్డి యూట్యూబ్ ఛానల్లోనే నేను నాకు హ్యాపీ అనిపించినది నా లైఫ్ స్టైల్, తర్వాత నాకు మంచి మూమెంట్స్, తర్వాత నేను ముసలిదాన్ని అయిన తర్వాత లేకపోతే కొంచెం ఏజ్ అయిన తర్వాత హ్యాపీగా అదే నా కాలేజ్ టైంలో ఏం చేసేదాన్ని, నా పర్టికులర్ ఈ టైంలో ఏం చేసేదాన్ని, తర్వాత మా అమ్మతో నా మెమరీస్ ఎలా ఉండేటివి, మా డాడీతో ఎలా ఉండేటివి, మా సిస్టర్తో ఎలా ఉండేటివి, అండ్ ఆ జానరే ఉండేదన్నమాట నాకు. అదే మైండ్ సెట్తో నేను స్టార్ట్ చేసినాను. సో నాకు సంబంధించినవి అండ్ ద ప్రోడక్ట్స్ విచ్ ఐ యూజ్ ట్రస్టెడ్ అనిపిస్తేనే ఐ ప్రమోట్ దోస్, అంతే తప్పితే ఇంకా నేను వేరే ఏవి కూడా చేయను. మీకు ఆల్రెడీ తెలుసు అది.
సో ఏంటంటే నేను ఎప్పుడు ఆ మైండ్ సెట్లోనే ఉండే అనమాట. అండ్ మోరోవర్ చాలామంది నన్ను అడిగినారు అండ్ యూ గైస్ కీప్ ఆస్కింగ్ మీ అబౌట్ దిస్. మూవీస్లో మీకు వస్తే చేస్తారా అండ్ ఏమంటారు వెబ్ సిరీస్లో వస్తే చేస్తారా అని చెప్పి. నో గైస్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్. అండ్ ఎవరైనా అప్రోచ్ అయినారని కూడా అడిగినారు కాబట్టి ఎస్, చాలా మంది చాలా బిగ్ ప్లాట్ఫామ్స్ నుంచి ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే ప్లాట్ఫామ్స్లో వాళ్ళు కూడా నన్ను అడిగినారు ఫీమేల్ లీడ్ ఉన్నాయి, ఇది ఉంది చేస్తారా అని చెప్పేసి. బట్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్. సో ఐ సెడ్ నో, సారీ అండి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఈ టైంలో స్టార్ట్ చేయాలని మీరు ఫిక్స్ అయ్యి ముందే స్టార్ట్ చేసినారా, లేదంటే అది అలా ఫ్లోలో వెళ్ళిపోయిందని చెప్పి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీలో ఎంతమందికి తెలుసో తెలీదు, నాకు తెలీదు. అండ్ నేను చెప్పినా లేదు కూడా నాకు తెలీదు. యూట్యూబ్ గురించి అయితే చెప్పాను, ముందు మా సిస్టర్కి ఉండే యూట్యూబ్ అని నేను చెప్పిన. బట్ ఇన్స్టాగ్రామ్ గురించి వస్తే నా సెకండ్ ఇయర్ అనుకుంటా, నా సెకండ్ ఇయర్ సంథింగ్, అప్పుడే నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినాను అనమాట. నాకు అప్పుడే కూడా ఉండే ఇంట్రెస్ట్ ఉండే, ఐ వాంటెడ్ టు డూ దాట్ అని చెప్పేసి. బట్ ఐ వాజ్ నెవర్ రియలీ ఫోకస్డ్ ఆన్ దట్, అదే ఇట్లా చాలి ఇలా అని చెప్పేసి. బట్ ఇంకా స్లోగా ఇట్ వెంట్ అనమాట. సో ఇట్ వాజంట్ ప్రీ ప్లాన్డ్ థింగ్, బట్ నాకు ఎప్పుడు బ్రెయిన్లో ఉండే. సో ఇట్ కేమ్ అవుట్ ఇన్ అ ప్యాషన్ వే అనుకోండి. నీడ్ యువర్ వర్కౌట్ రొటీన్, దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. నీడ్ యువర్ వర్కౌట్ రొటీన్ గైస్, ఐమ్ గోనా షేర్ ఇట్ వెరీ 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 సూన్, ఎందుకంటే ఇట్స్ వర్కింగ్ సో గుడ్ అండ్ యూ గైస్ కెన్ సీ మీ. ఐ డోంట్ నో, మీరు నేను సన్నగా కనిపిస్తున్నాను అంటే డూ కామెంట్, హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఐమ్ వర్కింగ్ సో హార్డ్, అంటే సో హార్డ్ ఇన్ ద సెన్స్ నా ముందు ఆ బిగ్నా లాగా నేను మారిపోతున్నాను అనమాట. చెప్పాలంటే ముందు ఆ బిగ్నా ఎట్లుండేది తెలుసా, ఫుల్ ఆన్ యాక్టివ్ ఉంటుంది అనమాట. ఫుల్ బ్యాడ్మింటన్ వెళ్తుంది, వర్కౌట్, స్విమ్మింగ్, అసలు ఇంకా యూ నేమ్ ఇట్ షీ విల్ డూ దోస్ అన్నట్టు. బట్ ఇప్పుడు ఏంటంటే వర్క్స్ వల్ల, తర్వాత లేజినెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజినెస్ వల్ల, సరిగా స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయకోకుండా ఇలా ఉండడం వల్ల నేనేంటంటే అసలు డిఫరెంట్ అభిజ్ఞగా చేంజ్ అయిపోయాను అనమాట. బట్ ఐ వాంటెడ్ టు గెట్ దట్ బ్యాక్. సో అందుకే స్లోగా ఐఎమ్ గెటింగ్ ఇన్ టు దాట్. షేర్ చేసినాను అనుకోండి ఆ డైట్ అండ్ వర్కౌట్, నాకు ఒకవేళ అది ఫ్యూచర్లో వర్కౌట్ అవ్వలేదు అంటే, నేను ఇప్పుడు ఫాలో అవుతున్నా కదా, వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు రాంగ్ వెళ్ళిపోద్ది కదా, మీకు యూజ్ అవ్వదు. సో అందుకే నేను ట్రై చేసి మీకు చెప్తా. బట్ I'll definitely include those in my day in my life videos, ఓకేనా. ఇకపై చాలా డే ఇన్ మై లైఫ్ వీడియోస్ నేను చేద్దాం అనుకున్నా, బికాస్ చాలా మంది అడుగుతున్నారు. దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ గైస్, మీకోసమే, ఓకేనా. నేను ఫస్ట్ వాటర్ వెయిట్ ఇదంతా పోయిన తర్వాత ఇంకా ఫ్యాట్ లాస్ అవుతుంది కదా, అప్పుడు నేను చెప్తా, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ సక్సెస్ మీన్ టు యూ? సక్సెస్ మీన్ టు మీ అంటే, నేను ముందు అనుకునేదాన్ని ఈ పర్టికులర్ పొజిషన్లో ఉంటే, ఈ పర్టికులర్ స్టేజ్లో ఉంటే, ఈ పర్టికులర్గా ఉంటే సక్సెస్ అని నేను అనుకునేదాన్ని. బట్ ఫర్ నౌ సక్సెస్ అంటే ఏంటంటే, మన చుట్టుపక్కల హ్యాపీగా ఉండాలి, కంప్లీట్ హ్యాపీ స్మైల్స్, హ్యాపీగా ఉండాలి. మనం కూడా మనస్ఫూర్తిగా నవ్వుతూ, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ, మనస్ఫూర్తిగా ఉండాలి, ఓకేనా. అది అండ్ మనం ప్రశాంతంగా పడుకోవాలి, బికాస్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ట్రిప్స్కి వెళ్తూ, చిల్ అవుతూ, పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తూ టైంని, లేదా మన గురించి మనం టైం స్పెండ్ చేస్తూ, మనకు కావాల్సినవి మనం తింటూ, తర్వాత వర్కౌట్స్ చేస్తూ, మిగిలినదంతా మనం ఇప్పుడు అవన్నీ చేసేది కూడా దేనికి, మనం హ్యాపీగా ఉండడానికి కదా. సో బీయింగ్ హ్యాపీ ఈజ్ సక్సెస్ టు మీ గైస్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. హూ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ బ్యాక్ సపోర్ట్ ఇన్ యువర్ లైఫ్? మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉండాలి, బట్ స్టిల్ యూ గైస్ కెప్ట్ ఆస్కింగ్ మీ అట్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా మంది అడిగినారు నన్ను. మై బిగ్గెస్ట్ బ్యాక్ సపోర్ట్ ఇన్ మై లైఫ్ ఈజ్ మై ఫ్యామిలీ. ఐ విల్ నాట్ సే ఇట్స్ మై మామ్ ఆర్ డాడ్ ఆర్ సిస్టర్ అట్లా చెప్పాను, కానీ ఇట్స్ మై ఫ్యామిలీ, లైక్ ది ఎంటైర్ ఫ్యామిలీ. మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, వాళ్ళ ముగ్గురు, దే వర్ దేర్ ఫర్ మీ ఫ్రమ్ స్టార్టింగ్ టు టిల్ నౌ. ఎట్లా అంటే ఇంకా నువ్వు చేయకపో డజంట్ మ్యాటర్, యూ విల్ అకంప్లిష్, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయగలుగుతావు. నా బిగ్గెస్ట్ బ్యాక్ సపోర్ట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఆర్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ. బేసిక్గా మా సిస్టర్ కూడా ఏది ఉన్నా కూడా తనతో షేర్ చేసుకుంటా. షీఈ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్, మై లక్కీ చామ్, మై క్యూటీ పై, అంతే ఒక కిడ్ లాగా అనుకోండి. సో దాట్ ఈస్ అబౌట్ మై సిస్టర్. అండ్ వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, అభిజ్ఞా? దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. నా ఫ్యూచర్ ప్లాన్స్, ఐ హ్యావ్ అ లాట్ యాక్చువల్లీ. అన్నీ ఇప్పుడు చెప్పకూడదు, స్లోగా మీకు తెలుస్తూ ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇట్స్ నాట్ లైక్ నేను ఇదే పక్కజాలి, ఇదే చాలా నేను ఎప్పుడు ఉన్నాను అనమాట. ఇఫ్ ఐ గెట్ దట్ ఆపర్చునిటీ ఐ గ్రాబ్ ఇట్ అండ్ దెన్ ఐ డూ ఇట్. నేను ఆ టైప్ ఆఫ్ పర్సన్ని. ఇఫ్ నాకు ఇది మంచిది, ఇది నాకు ప్రాఫిట్ అవుతుంది, ఇది నాకు సక్సెస్ ఇస్తుంది, ఆర్ దీనివల్ల నేను ఏదైనా నేర్చుకోవచ్చు అంటే నేను పక్కా చేసేస్తాను, నో మ్యాటర్ వాట్. అది ఎంత కష్టమైనా కూడా అట్లీస్ట్ నేను ఓడిపోయినా కానీ చేస్తా, తప్పితే ఇది నేను చేయలేనేమో, ఓడిపోతానేమో అని చెప్పి నేను ఆపను. I'll definitely do that. Next question. బ్యాడ్ ఫేజ్లో లైఫ్లో ఒక దగ్గర డిప్రెషన్లోకి పోకుండా మీ వీడియో సేవ్
చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, దిస్ ఇస్ సచ్ అ బిగ్ కాంప్లిమెంట్. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ దాట్. అండ్ చాలామంది నన్ను అంటారు, మాకు ఏదైనా కొంచెం సాడ్ మూడ్లో అట్లా ఏదైనా లో మూడ్లో ఉన్నప్పుడు విల్ వాచ్ యువర్ వీడియోస్ అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది, మాకు రిలీఫ్ అయిపోతాము, డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది అని చెప్పి చాలామంది అంటారు నాకు. నిజంగా చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అంటారు, అభిజ్ఞా నీకు ప్రైవసీ ఇష్యూస్ రావా, తర్వాత అంటే బయటికి వెళ్ళిన తర్వాత అయినా కూడా ఎవరైనా ఇట్లా మాట్లాడినా నీకు నచ్చుతుందా, మంచిగానే అనిపిస్తుందా అని చెప్పి. యూ నో వాట్, ఐ విల్ లవ్ ఇట్. ఐ లవ్ యూ గైస్ సో మచ్. ఎందుకంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత కూడా పీపుల్ కీప్ కాలింగ్ మీ అభిజ్ఞాక్క 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 అని చెప్పి. అండ్ ఐఎమ్ సూపర్ గ్రేట్ఫుల్ ఫర్ యూ గైస్. ఎందుకంటే నాట్ ఎవ్రీ వన్ గెట్స్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు, మనీ వస్తుంది, వాళ్ళు చిల్ అవ్వచ్చు, బట్ దాట్స్ నాట్ ది ఓల్ పాయింట్ కదా. ద ఓల్ పాయింట్ ఈస్ టు బీ హ్యాపీ అండ్ ఇట్స్ టు బీ పీస్ఫుల్ అండ్ ఫ్రీ. అండ్ దట్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫ్రమ్ మై యూట్యూబ్. అండ్ ఐ ఫీల్ వెరీ 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 గ్రేట్ఫుల్ ఫర్ యూ గైస్. గాడ్ వాంటెడ్ మీ టు బీ హ్యాపీ. దేవుడు ఇంకా నువ్వు ఫుల్ చిల్ అవ్వు, ఫుల్ ఎంజాయ్ చేయి, ఫుల్ హ్యాపీగా ఉండు అని చెప్పి నాకు మిమ్మల్ని అందరినీ ఇచ్చినాడు అని నేను అనుకుంటాను. నిజంగానే మీకు అందరికీ తెలుసు అభిజ్ఞా ఈజ్ నాట్ లవ్ ఎక్స్ప్రెసింగ్ గర్ల్ అని చెప్పి. సో యా గైస్, బట్ ఐ లవ్ యూ గైస్ సో మచ్. మీ లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. నాకు ఫస్ట్ టైం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ రా ఇది అని అనిపించింది ఎప్పుడంటే నా ఫస్ట్ రీసెర్చ్ పేపర్. గైస్ యూ వోంట్ ఈవెన్ బిలీవ్ మీ, ఇప్పుడు రీసెర్చ్ పేపర్స్ అనేవి టకటక చేస్తున్నారు, బట్ నా టైంలో అయితే నేను ఆ ఫస్ట్ రీసెర్చ్ పేపర్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు అండ్ నా ఓన్ కాన్సెప్ట్ మీద నేను నా రీసెర్చ్ పేపర్ రాసినాను. ఐ వాజ్ సూపర్ డూపర్ హ్యాపీ. నేను అనుకున్నా ఇంతకంటే హ్యాపీ ఇక్కడ ఉంటుందిరా అనుకున్నాను అనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ. యూట్యూబ్లో 100K అని కనిపించినప్పుడు అసలు, ఎందుకంటే ఆ రోజు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. మా డాడీ కేక్ తీసుకొని వస్తారు, సర్ప్రైజ్ ప్లాన్ చేసినంతా నేనేం అనుకోలేదు. దాట్ వాజ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ చాలా మంచిగా అనిపించింది నాకు ఆ రోజు బాగా. అండ్ టెడెక్స్ కూడా, అదే చెప్తున్నా కదా, ఇట్లా ఒక్కొక్కటిగా నాకు అనుకుంటా వస్తుంది. టెడెక్స్ ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐ గ్రూ అప్ వాచింగ్ టెడెక్స్. నాకు ఎప్పుడైనా లోగా అనిపించినా లేదంటే నాకు ఏదైనా ఆన్సర్ కావాలన్నా కూడా నేను టెడెక్స్వి సర్చ్ చేస్తూ ఉంటాను అనమాట, చూస్తూ ఉంటా. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అసలు నన్ను ఎంతమంది అడిగినారో, అసలు ఎందుకు అనుకున్నారో కూడా నాకు తెలీదు, బట్ చాలామంది అడిగినారు నన్ను ఈ క్వశ్చన్. అక్క, ఆర్ యూ గోయింగ్ టు బిగ్ బాస్? ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి. మీకు టైం ఇస్తాను, ఓకేనా? 5 ఎంచుతాను, మీరు కామెంట్ పెట్టండి, ఎస్ ఆర్ నో అని పెట్టండి, ఓకే? 1 2 3 4 5. ఆబ్వియస్లీ నో. నేను ఎట్లా పోతాను అనుకున్నారు? వాళ్ళు ఎందుకు పిలుస్తారు నన్ను? అసలు వాళ్ళు ఎందుకు పిలుస్తారు? నేను ఎందుకు పోతా? ఒకవేళ వాళ్ళు పిలిచినారే అనుకోండి, ఏడో తగిలేదో పిలిచినారే అనుకోండి, నేను ఎందుకు పోతా అసలు? అండ్ ఓకే, ఇప్పుడు అన్ని పరీక్షలు వస్తున్నాయి, సో మేబీ మనం అప్లై చేసినాం అన్నట్టే మన దాంట్లో అడిగినారేమో. లాస్ట్ టైం కూడా అడిగినారు నన్ను. ఆబ్వియస్లీ నో గైస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిగ్ బాస్. అండ్ మీరు ప్రాంక్ చూసినారు కదా, బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్న ప్రాంకే చూసినారు కదా, చూడలేదా? చూడకపోతే చూడండి డెఫినెట్లీ, అసలు ఫుల్ ఫన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ ఓకే గెటింగ్ మ్యారీడ్ అట్ యంగ్ ఏజ్? సో ఐ హ్యాడ్ టు టేక్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, ఎందుకంటే మా పేరెంట్స్ నాకు ఏం చెప్తే నేనే వింటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ ఏం చెప్పినా నేను వింటా. సో గైస్, హ్యాడ్ టు చేంజ్ ద లొకేషన్, ఎందుకంటే డివైస్ ఓవర్ హీటెడ్ అని వచ్చిందనమాట. చూడండి మీకోసం ఏమేమి చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ గురించి నేను ఎందుకు అన్నాను అంటే, దే నో వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ అండ్ వాట్ ఈస్ రాంగ్ ఫర్ మీ. ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దేర్ ఒపీనియన్స్ అండ్ దేర్ ఆన్సర్స్ గురించి కూడా. అండ్ ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ పేరెంట్స్, ఐ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి లైక్ ఆర్ యూ ఓకే గెటింగ్ మ్యారీడ్ ఇన్ యంగ్ ఏజ్ అంటే ఎస్. ఎప్పుడంటే నేను అనుకున్న గోల్స్ అండ్ నేను అనుకున్నవి, అండ్ ఇఫ్ ఐఎమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, ఫైనాన్షియలీ స్ట్రాంగ్, అండ్ ఫ్యూచర్లో కూడా నేను నాకు కావాల్సినవన్నీ చేయగలను. అండ్ ఇఫ్ ది పార్ట్నర్ ఈజ్ ఆల్సో ఓకే విత్ ఇట్, అండ్ ఇఫ్ ది పార్ట్నర్ ఈజ్ ఆల్సో గుడ్, మంచోళ్ళు, అంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. సో యా. నా క్వాలిఫికేషన్ గురించి అడిగినారు, అక్క మీ క్వాలిఫికేషన్ అంటే తర్వాత ఏమేమి ఇంకా పర్సూ చేయాలనుకుంటున్నారు అబౌట్ యువర్ లా క్వాలిఫికేషన్ అని చెప్పి. గైజ్, ఐ ఆమ్ స్టడీయింగ్ LLB 3 years అనమాట, నాట్ 5 years. చాలా మంది 5 years అని అడిగినారు. అఫ్ కోర్స్ నాట్, నేను ఆల్రెడీ ఇంజనీరింగ్ చేసిన కదా, సో నాకు 5 years అవసరం పడదు. ఐఎమ్ డూయింగ్ 3 years LLB కోర్స్. అండ్ నేను ఇదేంటి మేనేజ్మెంట్ కోటా ఏం కాదు, డైరెక్ట్గా నేను లాసెట్ ఎగ్జామ్ రాసి లాసెట్లో నాకు మంచి ర్యాంక్ రావడం వల్ల నాకు ఆంధ్రప్రదేశ్లోనే నాకు కావాల్సిన ప్లేస్లోనే ఐ గాట్ ద సీట్. ఇన్ ఫ్యూచర్లో ఐ హ్యావ్ ప్లాన్స్ ఆల్సో జడ్జ్ ఎగ్జామ్స్ రాద్దాము అని చెప్పి. వై నాట్?
వై నాట్? అప్పుడు నాకు ఏమైనా మైండ్లో వేరేటి ఏమైనా రన్ అవుతా ఉంటే ఐ విల్ డెఫినెట్లీ డూ దోస్ ఆల్సో, బికాజ్ నాకు ఈ లెర్నింగ్ ఎప్పుడు స్టాప్ అవ్వద్దు అనే టైప్ ఆఫ్ పర్సన్ నేను. సో నాకు ఎప్పుడు నా బ్రెయిన్లో ఎప్పుడు కొత్త కొత్తగా రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది చేద్దాం, ఇది చేద్దాం, అది చదువుదాము, అది చూసుకుందాం అని చెప్పి. సో లెర్నింగ్ విల్ నెవర్ స్టాప్ ఇన్ మై పర్టికులర్ పాయింట్. అండ్ దాంతో పాటి దిస్ ఇస్ వాట్ ఐ లవ్ డూయింగ్. సో ఇది కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ ఐ వాంట్ టు స్టాప్ ఇట్. అదైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో యా, దట్ ఈస్ అబౌట్ మై క్వాలిఫికేషన్స్ ఫర్ నౌ. అండ్ తర్వాత ఫ్యూచర్లో ఐ విల్ లెట్ యూ గైస్ నో. మీరు చూస్తూ ఉంటారు కదా ఇంకా. సో యా, ద నెక్స్ట్ క్వశ్చన్ గోస్ లైక్, అక్క మేము కూడా కాంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నాము, మేము కూడా చేద్దాం అనుకుంటున్నాము, సో మాకు ఏం చెప్తారు, ఏమేమి ఏమైనా కొనుక్కోవాలని చెప్పి చాలామంది క్వశ్చన్ అడిగినారు. సో ఫర్ యూ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గో గర్ల్ ఆర్ యూ గో బాయ్ ఇలానే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఈ ఆలోచన రావడం అనేది ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ థింగ్, వెరీ హ్యూజ్ థింగ్. ఓకే, మీకు ఈ ఆలోచన వస్తూ ఉంది అంటే యూ గైస్ ఆర్ గోనా రాక్ ఇట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఆలోచించద్దు, ఎక్కువ బ్రెయిన్లో పెట్టుకోవద్దు. జస్ట్ స్టార్ట్ ఇట్, జస్ట్ డూ ఇట్. అండ్ ఎక్కువగా మీరు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, డజంట్ రియలీ మ్యాటర్. తర్వాత మీకు కొంతమంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత వాళ్ళే మీ దగ్గరకు వచ్చి, ఓ మై గాడ్ చాలా మంచిగా చేస్తున్నావు నువ్వు, వావ్ సూపర్ డూపర్, అసలు నీ కంటెంట్ భలే ఉంటుంది, ఇది అని చెప్తారనమాట. సో దే డోంట్ రియలీ మ్యాటర్, దే డోంట్ రియలీ, అంటే వాళ్ళ గురించి మీరు ఎక్కువ పట్టించుకోవద్దు. ఓకేనా, అవి మీకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేలా చూసుకోవద్దు. నేను ఎందుకు ఇది పర్టికులర్గా చెప్తున్నాను అంటే, అస్సలు వినొద్దు మాటలు, ఎవరి మాటలు వినొద్దు. అంటే వాళ్ళటి గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా చేస్తారు ఏందని చెప్పి. నాకు ఇప్పుడు మనం ఒకవేళ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడంటే ఐ విల్ నాట్ బాదర్ అబౌట్ దెమ్, లైక్స్ కొట్టినారా, కామెంట్ పెట్టినారా అని చెప్పి. బట్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో, అండ్ ఈవెన్ మీరు ఒకవేళ ఫ్రెండ్ అయితే, మీ ఫ్రెండ్ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంది అంటే, ఇఫ్ మీరు నిజంగా తన గురించి కేర్, ఓర్ అబ్బాయి ఓర్ అమ్మాయి ఎవరైనా వాళ్ళ గురించి మీరు కేర్ చేస్తుంటే, మీరు ఒకటే చేయాల్సింది, జస్ట్ లైక్ దేర్ పోస్ట్. మీరేం తనకేం మెసేజ్ పెట్టి వావ్ సూపర్ డూపర్ అని మీరేం డిఎం చేయనక్కర్లేదు. జస్ట్ లైక్ హర్ పోస్ట్, కామెంట్ ఆన్ దట్ పోస్ట్, షేర్ చేయండి ఒకరికిద్దరికి. షేర్ చేయకపోయినా పర్లేదు, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి దాని గురించి. స్టార్టింగ్ స్టేజ్ అయితే ఇట్స్ లైక్ ట్రయల్ పీరియడ్ ఫర్ యూ గైస్. ఓకేనా, మీకు ఏది వర్క్ అవుతుంది అనేది ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అండ్ దెన్ పిక్ సంథింగ్. ఓకే, అలానే వెళ్ళిపోద్దు, పిక్ సంథింగ్, ఒక నీష్ పిక్ చేసుకోండి అండ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ దెన్ పక్కన వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. ఓకేనా, యూ గైస్ విల్ రాక్ ఇట్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, ఫర్ ఆల్ ద పీపుల్ హూ వాంట్స్ టు స్టార్ట్ కాంటెంట్ క్రియేషన్. అండ్ యువర్ అక్క విల్ బీ దేర్. మీరు ఏదైనా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అలా ఏదైనా ఉంటే మీరు చేసిన తర్వాత నాకు ఏదైనా షేర్ చేయండి రీల్ అలా. అంటే మీరేం తిట్టుకోవద్దు, నాకు ఒకవేళ కుదిరితే నేను చూస్తాను మీ మెసేజెస్, నాకు కుదరకపోతే నేను చూడకపోవచ్చు. ఎందుకంటే నాకు అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతాయి. అండ్ మోరోవర్ ఈ మధ్య అయితే నాకు స్టోరీ మెన్షన్స్ కూడా రావట్లేదు. ఐఎమ్ టాకింగ్ టు మెటా టీమ్, కానీ ఎందుకు అవ్వట్లేదు. డు నాట్ స్టాప్ చేసింగ్ యువర్ డ్రీమ్స్, డూ ఇట్. ఈవెన్ ఇఫ్ మీరు జాబ్ చేస్తున్నా కూడా, ఈవెన్ ఇఫ్ మీరు ఏది పర్స్యూ అవుతున్నా కూడా, మీ డ్రీమ్స్ని మీరు అసలు మిస్ చేసుకోవద్దు. బికాజ్ లైఫ్ టైమ్, దిస్ ఇస్ వన్ లైఫ్, యూ గైస్ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్. ఓకే, సో అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క మీకు బ్రో ఎప్పుడైనా ఉండింటే బాగుండి అనిపించిందా? అంటే మీకు అక్క కాదు, అన్న ఎప్పుడైనా ఉండింటే బాగుండి అనిపించిందా అని అడిగారు చాలా మంది. అఫ్ కోర్స్ ఎస్, ఐ విల్ నెవర్ సే నో. ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక అన్న ఉండింటే బాగుండు, అక్క ఉండింటే బాగుండు. అక్క వద్దు, అక్క గురించి నాకు ఆల్రెడీ తెలుసు, నేను అక్కనే కాబట్టి. అంటే అక్క ఉండినా బాగుండు, బట్ అన్న ఉండింటే దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఐష్ ఉంది కదా. సో ఒక అన్న ఉండింటే బాగుండు, నాకు కూడా మంచిగా ఏమంటారు, ఒక బ్యాక్ బోన్లా ఉండేవాడు అని అనుకుంటా నేను సమ్ టైమ్స్, నాకు అన్న ఉండింటే బాగుండు అని. బట్ నో వరీస్, మా డాడీ ఉన్నాడు, మా డాడీనే నాకు అన్న, మా డాడీనే నాకు ఏమంటారు ఫాదర్, మా డాడీనే నాకు అన్ని. సో అయ్యా, అంటే బాగుండు అని అనిపించింది, బట్ నాకు ఎప్పుడు నీడ్ అది పర్టికులర్గా ఖచ్చితంగా ఉండాలని నాకేం అనిపించలేదు. బట్ ఉంటే బాగుండు, నాకంటే ఒక ఎల్డర్ ఎవరైనా ఉంటే బాగుండు అనిపించింది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ అన్న, ఇట్స్ అబౌట్ అక్క ఆల్సో. నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు. నేను మిడిల్ చైల్డో లేకపోతే నేను యంగర్ అయింటే బాగుండని. అది ఆబ్వియస్లీ మనం ఎల్డర్ అయితే యంగర్ ఉండాలనిపిస్తుంది, యంగర్గా ఉంటే బాగుండు, వీళ్ళకి ఎంత మంచి జరుగుతున్నాయని అనిపిస్తుంది, వాళ్ళకు మనలా ఉండాలనిపిస్తుంది. మా చెల్లి ఎప్పుడు చెప్తా ఉంటుంది, నేను అక్క నింటే బలు ఉండక్క అని చెప్పి. సో అది యూనివర్సల్ ట్రూత్ గైస్, మామూలు ఎవరు మేము చేయలేము. బట్ యా, ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. ఓకే, సో ది ఫైనల్ క్వశ్చన్ అండ్ ది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ రీసెంట్ టైమ్స్. అక్క షాపింగ్కి వెళ్ళారు, ఏం షాపింగ్ అది అసలుకి,
చాలామంది ఏమో ఫామ్ హౌస్ ఓపెనింగ్ షాపింగా, లేకపోతే ఎవరిదైనా ఫంక్షనా, లేకపోతే కజిన్ పెళ్ళా, ఏంటి నీ పెళ్ళా అని ఎన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను. అసలు చాలామంది అయితే ఇంకా పేర్లతో సహా పెట్టేస్తున్నారు నాకు, అక్క మాకు తెలిసిపోయింది ఇది అని చెప్పి, అండ్ ప్లీజ్ అక్క త్వరగా చెప్పు అని చెప్పి చాలామంది అంటున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే నాకు లిటరలీ పేరుతో సహా పెట్టేస్తున్నారు, రీల్స్ కాదు సారీ, డిఎమ్స్లో కామెంట్స్లో పెట్టేస్తున్నారు. అండ్ చాలామంది ఏమంటున్నారంటే అక్క వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యువర్ వెడ్డింగ్ అని చెప్పి కొంతమంది హ్యాపీగా అంటున్నారు. సో ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ జరిగాయి. అండ్ ఇంకొంతమంది అయితే అక్క అంకుల్ చెప్పారు కదా 8 months తర్వాతే చూస్తాము ఇప్పుడు కాదు అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు. సో ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ గైస్ టుడే, ఎందుకంటే మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నా ఎంగేజ్మెంట్ నా పెళ్ళి ఎంత రాతాడని మీరు చూస్తారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పలేదనుకో, ఏందక్క నువ్వు తొండి చేసినావు, నువ్వు మోసం చేసినావు, అబద్ధం చెప్పినావు అని చెప్పి అంటారు. కాబట్టి నేను ముందే చెప్పేస్తున్నాను, ఎస్ గైస్ ఐమ్ గెటింగ్ మ్యారీడ్. అండ్ నాకు ఎంగేజ్మెంట్ కూడా ఉంది త్వరలో మీకు వచ్చేస్తుంది, కొంచెం టైంలో వచ్చేస్తుంది. నేను డేట్ పర్టికులర్గా చెప్పలేను ఇప్పుడే, బట్ యా ఐ హ్యావ్ టు మెన్షన్ ఇట్ యూ గైస్ దట్ ఎస్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. I know what's good for me. My parents knows what's good for me. So yeah, this is for good. And yes, 8 months 9 months అని అనుకున్నారు, బట్ గుడ్ మ్యాచ్ వచ్చిన తర్వాత అండ్ దెన్ అంతా ఓకే అయిపోయిన తర్వాత ఇంకా లేట్ ఎందుకు అని ఆలోచించారనమాట. సో యా, మీరు 2027 బ్రైడా 2026 బ్రైడా అని అనుకుంటే ఎస్ ఐమ్ 2026 బ్రైడ్ గైస్. అండ్ మీరు ఇంకా గెస్ట్ చేసేయండి ఏ మంత్లో అవుతుంది పెళ్ళి, ఏంటి అంతా గెస్ట్ చేయండి. అండ్ ఆల్సో కంగ్రాచులేట్ మీ, ఎందుకంటే చాలామంది నాకు ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ అక్క అని పెడుతున్నారు. నేను అసలు మీకు కనీసం చెప్పలేదు నాకు మ్యారేజ్ అవుతుంది, నాకు ఎంగేజ్మెంట్ అవుతుంది అని చెప్పేసి. ఐ డోంట్ నో ఎట్లా కనుక్కున్నారో ఏంటో కూడా నాకు తెలియదు. నేను అవన్నీ మీకు స్లోగా చూపిస్తానండి, మొత్తం బ్లాగ్ తీస్తాను. అండ్ దెన్ ఐ విల్ ఆల్సో డెఫినెట్లీ షేర్ ఆల్ దిస్ హ్యాపీ మూమెంట్స్ విత్ యూ గైస్ ఆల్సో ఖచ్చితంగా. బట్ ఈ Q&A చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ పర్టికులర్ ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్ అన్ని నాకు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. సో ఐ హ్యాడ్ టు టేక్ దిస్ క్వశ్చన్ సో దట్ మనకు కూడా వాయిడ్ అనేది క్లియర్ అయిపోతుంది అండ్ హ్యాపీగా నెక్స్ట్ నుంచి పోస్ట్ చేయొచ్చు అని చెప్పి. ద నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి కంప్లీట్లీ ఇంకా మ్యారేజ్ సిరీస్లో వచ్చేస్తాయి అనుకుంటా, అంటే వాటి గురించి వస్తూ ఉంటాయి అనుకుంటా. ఐ నో యూ గైస్ ఆర్ వెరీ 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 ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు ఆల్రెడీ డిఎమ్స్లో ఇన్ని మెసేజ్లు పెడుతున్నారు. మా మమ్మీ అండ్ మా డాడీకి చెప్తా ఉంటే వాళ్ళకి అసలు ఎలా తెలిసింది, అసలు నువ్వేమన్నా చెప్పావా, నువ్వేమన్నా అంటే చాలామంది నేను కొలాబ్ వెడ్డింగ్ది అని చెప్పినా కదా. సో యాక్చువల్లీ అప్పుడు నా వెడ్డింగ్ కోసం కాదనమాట, నేను చాలా రోజుల నుంచి పొట్టలు పెట్టుకొని ఉన్నాను అనమాట, మీకు ఎప్పుడు చెప్పాలని చెప్పేసి. బట్ రైట్ టైం ఈజ్ రియలీ ఇంపార్టెంట్ కదా. సో రైట్ టైం అనిపించినప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ గైస్. సో ఎస్, మీరు అనుకున్నదంతా కరెక్టే. అసలు ఎట్లా కనుక్కున్నారో, ఎట్లా గెస్ చేసినారో నాకు ఎవరన్నా కొంచెం కింద చెప్పండి, ఓకేనా? నాకే డౌట్గా ఉంది అసలు ఎట్లా కనుక్కున్నారో ఏంది అని చెప్పి. బట్ యా, ఐఎమ్ గెటింగ్ ఎంగేజ్డ్ వెరీ వెరీ సూన్ అండ్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ ఇన్ 2026. ఈ ఇయర్లోనే నా మ్యారేజ్. ఇట్స్ గోయింగ్ టు బీ అమేజింగ్. ఒక బ్లాస్ట్లా ఉంటుంది, ఒక సెలబ్రేషన్లా ఉంటుంది అనమాట మొత్తం కంప్లీట్గా ఈ వెడ్డింగ్ అంతా. బికాజ్ ఊరికే అలా గ్లిమ్స్ లాగే చెప్తున్నాను మీకు, అంతే గ్లిమ్స్ లాగా చెప్తున్నాను. అండ్ ఐషు ఈజ్ ఆల్సో కమింగ్ వెరీ సూన్, సూపర్ సూన్. నాకు తెలిసి నెక్స్ట్ బ్లాగ్లో ఐషు ఉంటుంది, పక్కా ఉంటుంది ఐషు. సో అదనమాట సంగతి. అండ్ ప్రతి ఒక్కదానికి రైట్ టైం ఉంటుంది కదా. సో దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట అని నాకు అనిపించింది, మా పేరెంట్స్కి అనిపించింది. సో వీఆర్ మూవింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ మీకు అందరికి ఎలా అనిపించిందో డూ కామెంట్. అండ్ మీకు ఎలా అనిపించిందో కాదు, కంగ్రాట్స్ అని చెప్పండి అంతే, ఓకేనా? ఐ విల్ డెఫినెట్లీ ఏమంటారు కీప్ అప్డేటింగ్ యూ గైస్. ఎందుకంటే నేను ఇవి స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈ విషయం అంతా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ కీప్ మిస్సింగ్ అనమాట. ఏదైనా వ్లాగ్స్ ఇవి మిస్ అయిపోతా ఉన్నాను అనమాట హడావిడ్లో. బట్ ఐ విల్ డెఫినెట్లీ ఇంక్లూడ్ యూ గైజ్ ఆల్సో ఖచ్చితంగా. సో పక్కగా నేను గుర్తుపెట్టుకుంటా ఇక పై నుంచి ఈ వ్లాగ్ పెట్టినప్పటి నుంచి, ఎందుకంటే నేను ఇంకా మీకు రివీల్ చేయలేదు కదా. సో అందుకు నాకు బ్రెయిన్లో అలానే పడిపోయింది, ఇంకా రివీల్ చేయలేదు, ఐ హ్యావ్ టైమ్ అని చెప్పేసి. బట్ నౌ ఐమ్ రివీలింగ్ ఇట్. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్లో ఇస్తూ ఉంటాను. సో డోంట్ మిస్ టు వాచ్ ఆల్ దోస్ వ్లాగ్స్. అండ్ ఇంకా వెడ్డింగ్ సిరీస్ కోసం మీరు వెయిట్ చేయండి.
I'll be very happy to share it to you guys also. So thank you so much. That is for today's vlog. ఈ వ్లాగ్ని నేను దీంతోనే ఎండ్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైజ్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి టు ఆస్క్ అంటే డూ లెట్ మీ నో. నేను ఆ క్వశ్చన్స్ అన్నీ ఎక్కడైనా బ్లాగ్స్లో కవర్ చేస్తూ ఉంటాను. మళ్ళీ నాకు టైం దొరుకుతుందా లేదా, నేను ఇట్లా Q&A కూర్చొని మాట్లాడేకి అని చెప్పి అనుకొని నేను Q&A ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో యా, and thank you so much for watching this video. And if you like this video, please do like, share, comment and subscribe to my channel for more videos. And I will see you in my next video. Bye bye.